అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరా కోసం టెండర్ల ప్రక్రియ 4 నెలలుగా సాగతీతగా కొనసాగింది. నిబంధనలు మార్చుతూ గడువును 3 సార్లు పొడిగించిన అధికారులు చివరకు టెండర్లను రద్దు చేశారు. జోనల్ స్థాయి నుండి మళ్లీ జిల్లా స్థాయికి మారి ఈ నెలాఖరులోగా కాంట్రాక్టర్ల ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. టెండర్ల ప్రక్రియపై పారదర్శకత లోపించిందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. నిబంధనలు మార్పు, గడువుల పొడిగింపుల వెనుక కొందరు కాంట్రాక్టర్లకు లబ్ధి కలిగించాలన్న ఉద్దేశమేనన్న ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్కు చెందిన కొందరు కీలక నాయకులకు కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నించిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. గురుకుల పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, సంక్షేమ హాస్టళ్లకు కోడిగుడ్లు, కూరగాయల సరఫరా కూడా జిల్లా స్థాయిలోనే టెండర్ల ద్వారా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కలెక్టర్లు, చైర్మన్లుగా కమిటీలు ఏర్పాటు చేసేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ కమిటీల్లో స్థానిక అధికారులను సభ్యులుగా నియమిస్తూ సమగ్ర పర్యవేక్షణకు చర్యలు తీసుకున్నారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి నిజామాబాద్ నుంచి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు సరఫరా చేసే టెండర్ల వ్యవహారానికి సంబంధించి అత్యంత గోల్మాల్ వ్యవహారం అయితే గందరగోళానికి తెరదీసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇప్పటికే 3 సార్లు టెండర్లను పిలిచి వాయిదా వేసిన నేపథ్యంలో ఈసారి ఎట్టకేలకైతే జోనల్ స్థాయిలోనే టెండర్లకు సంబంధించి కాంట్రాక్టుల ఎంపిక ప్రక్రియ జరుపుతామంటే అధికారులు ఇప్పటికే తేల్చడం జరిగింది. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించి 7 కాంట్రాక్టులను అయితే ఇప్పటికే వారిని పూర్తిలో టెండర్లు వాళ్ళకు కట్టబెట్టాలంటూ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పటికే 149 ఐసీడీఎస్ పరిధికి సంబంధించి 35,700 అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి ఇప్పటికే కోడిగుడ్డలు సరఫరా చేయాల్సి ఉంది. అయితే ఆ మార్పుల రాజకీయ పరిణామాల నేపథ్యం కావచ్చు, అటు కాంట్రాక్టర్ల వ్యవహారానికి సంబంధించి ఇప్పటికీ ఒక గందర వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో కోడిగుడ్ల సరఫరాకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ అయితే ఇప్పటికీ అతిగతి లేదు. ఇప్పటికే 3 సార్లు కూడా వాయిదా వేసినటువంటి పరిస్థితి, ఎట్టకేలకైతే రద్దు చేయబడినటువంటి పరిస్థితి. మే 15 లోపు కనుక ఇది చేయాల్సిన అవసరానికి సంబంధించి అయితే గత కొంతకాలంగా ఒక స్తబ్దత ఏర్పడినటువంటి పరిస్థితి. మరోవైపు రాష్ట్రానికి సంబంధించి 149 ఐసీడీఎస్ క్లస్టర్లకు సంబంధించి అందులో 35,700 అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. అయితే ఈ అంశానికి సంబంధించి మరికొన్ని అంశాలకు సంబంధించి జిల్లా స్థాయిలోనే టెండర్ల పిలవాలి, అదే సందర్భంలో కాంట్రాక్టులు అప్పగించే ప్రయత్నం చేయాలని మరికొన్ని విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం అయితే తెలంగాణ ప్రభుత్వంలో హయాంలో కాంగ్రెస్ పార్టీ కొలువుదీరింది. కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రస్తుతం అయితే ఈ కోడిగుడ్ల టెండర్ల ప్రక్రియకు సంబంధించి కొంచెం గందరగోళ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 3 సార్లు వాయిదా వేసినటువంటి ఆ టెండర్ల ప్రక్రియ ప్రాశస్తం అయితే ప్రస్తుతం అయితే రద్దు చేయబడినటువంటి పరిస్థితి. మే 15 లోపు టెండర్ల ప్రక్రియ పిలిచి టెండర్లు క్లోజ్ చేయాలంటూ అధికార యంత్రాంగం భావించింది. ఈ మేరకు జోనల్ వ్యవస్థకు సంబంధించి జోన్లలోనే 7 ఎగ్ మార్క్ ఎవరైతే ఎగ్ మార్క్ ట్రేడ్ మార్క్ ఉంటుందో ఆ ట్రేడ్ మార్క్ ఉన్నటువంటి వారికి మాత్రమే టెండర్లు కట్టబెట్టాలంటూ ఇప్పటికీ అధికారులకు ఆలోచన చేసినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికి 7 కాంట్రాక్టర్లు మాత్రమే వెసులుబాటు ఉంది కాబట్టి వారికి కట్టబెట్టే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రం నుంచి ఇతర జిల్లాలకు సంబంధించి కస్తూర్బా విద్యాలయాలతో పాటు ఆ సంక్షేమ హాస్టళ్లకు సంబంధించి ఇప్పటికే కోడిగుడ్డ సరఫరాలకు సంబంధించి జిల్లా స్థాయిలోనే ఆ టెండర్లను పిలవాలి, అదే సందర్భంలో కాంట్రాక్టులను ఎంపిక చేయాలంటూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి అధికార యంత్రాంగం వచ్చింది. ఈ మేరకు అయితే జిల్లా స్థాయికి సంబంధించి ఆయా జిల్లాలో పడుతున్నటువంటి కలెక్టర్లు చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఈ టెండర్లకు సంబంధించి వైస్ చైర్మన్ గా లోకల్ బై ఎలక్షన్ సంబంధించి అసిస్టెంట్ కలెక్టర్ హోదాలో ఆయనతో పాటు జీఈఓ కూడా ఇలా సభ్యులు ఉండబోతున్నారు. మొత్తం 16 మందితో కూడినటువంటి ఒక కమిటీ మాత్రం ఏర్పాటు కానుంది. ఏర్పాటుకు సంబంధించి టెండర్లను పిలిచే అవకాశం ఉంది. బహిరంగంగా కలెక్టర్ కార్యాలయాల్లో ఈ టెండర్లను పిలిచే అవకాశం ఉంది. ఆ మేరకు అక్కడిని అధికార యంత్రాంగం ప్రభుత్వ సూచనల మేరకు మాత్రమే ఈ టెండర్లను పిలిచి ఫైనల్ గా కాంట్రాక్టర్లను నియమించే అవకాశం మనకు స్పష్టంగా అనిపిస్తుంది. అయితే టెండర్లకి ప్రక్రియకు సంబంధించి నిబంధనలు మార్చడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు ఎన్నిసార్లు టెండర్లకు సంబంధించి వాయిదాలు పడడం? ఇది అంటే ఏ రకంగా చూడాలి మనం? అంటే కాంగ్రెస్ అధికార పక్ష నేతలకి ఏమైనా టెండర్లు కట్టబెట్టే ప్రయత్నంగా ఇది జరుగుతుంది అనుకోవచ్చా? లేదు అని అంటే వాయిదా పడడానికి, నిబంధనలు మార్చడానికి గల ఎగ్జాక్ట్ కారణాలు ఏమైనా మనకు సమాచారం ఉందా? ఇప్పటికే కోడిగుడ్ల సరఫరాకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ 3 సార్లు వాయిదా వేశారు. ఎట్టకేలకైతే రద్దు చేయబడినటువంటి పరిణామ క్రమంలో వాస్తవంగా
తమకు కావాల్సినటువంటి వ్యక్తులకు మాత్రమే టెండర్లను కట్టబెట్టాలనేటటువంటి ఒక ఉద్దేశంతోంచే అధికారులు ఈ చర్యకు పూనుకున్నారంటూ విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి ఈ సొసైటీలో. ఈ అంశానికి సంబంధించి అధికార యంత్రాంగం మాత్రం ఈ వాదనలను కొట్టివేసే ప్రయత్నం చేస్తుంది. పారదర్శకంగా మాత్రమే చేపట్టాలనే ఒక ఉద్దేశంతో మాత్రమే టెండర్లను రద్దు చేశాము, మరికొన్ని రోజుల్లో టెండర్లను పిలిచి కాంట్రాక్టులకు అప్పగించే ప్రయత్నం చేస్తామని అధికారికంగా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరికొంతమంది చోటా మోటా లీడర్లు అయితే వివరానికి సంబంధించి అయితే వారి కన్సర్న్లో నడవాలి, వారికి మాత్రమే ఈ టెండర్లను కట్టబెట్టాలనేటటువంటి ఒక చర్చ అయితే జోరుగా సాగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఈ అంశానికి సంబంధించి అయితే కొంత ఉత్కంఠభరితమైనటువంటి చర్చ అయితే సాగుతుంది. అయితే ఇప్పటికే 3 సార్లు వాయిదా వేసినటువంటి టెండర్ల ప్రక్రియకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో చెందినటువంటి మరికొంతమంది కీలక నేతలకు ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే టెండర్లు కట్టబెట్టాలనేటటువంటి ఆలోచనతో కొంతమంది అధికారులు పనిచేస్తున్నటువంటి వాదనలు తెర మీదకి వస్తున్నాయి. అయినప్పటికీ అధికార యంత్రాంగం మాత్రం ఈ మాటలను కొట్టివేసే ప్రయత్నం చేస్తుంది. పారదర్శకత లోపించినటువంటి నేపథ్యంలో పారదర్శకత పెద్దవిట వేసుకునే టెండర్లను పిలుస్తాము. అదే క్రమంలో ఎవరైతే ఎగ్ మార్క్ ట్రేడ్ మార్క్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ టెండర్లను పిలిచి వరకు కాంట్రాక్ట్ కట్టబెడతామనేటటువంటి ఆలోచన అధికార యంత్రాంగం ఉంది కాబట్టి ఒకవైపు పార్టీ పరంగా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కీలక నేతలకే ఈ టెండర్లు రావాల్సింది అనేటటువంటి ఒక హుకుం జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే అధికార యంత్రాంగం ఆ దిశగా అడుగులు వేస్తుంది అనేటటువంటి వాదన వినిపించినప్పటికీ అధికారులు మాత్రం ఆ వాదనలు మాత్రం తీవ్రస్థాయిలో కొట్టిపడేసే ప్రయత్నం చేస్తున్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ.